మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో కెమికల్ ఏరియా బ్రిడ్జ్ కింద నుండి కుంటరాములు బస్తీ నుండి చిన్నబుగ్గ బావి దగ్గర సమ్మక్క సారక్క జాతర గత 13 జాతరలు పూర్తి చేసుకుని 14వ జాతర మహోత్సవం జరుగును. బుధవారం నుండి శనివారం వరకు జాతర జరుగును. బెల్లంపల్లి పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులందరూ పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులను పొందాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో పోలీసులు మరియు హెల్త్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ అధికారులు, జాతర నిర్వాహకులు, శివారపు ఈశ్వరమ్మ రాజమౌళి వాళ్ళ అల్లుడు, కూతురు పాల్గొన్నారు. అడిగి అడుగుతాం. నా పేరు ఈశ్వరమ్మ. ఇక్కడ సమ్మక్క తల్లి వెలిసింది. చిన్నబుగ్గ, బెల్లంపల్లి, మంచిర్యాల జిల్లా. చిన్నబుగ్గ ఏరియా. రూట్ అంటే మీకు తీసుకోండి. కానీ ఇక్కడ జాతర జరగబట్టి 26 సంవత్సరాలు అవుతుంది. 14వ జాతర అయితే వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని ఆశీస్సులు పొందగలరని మనది. జిల్లా బెల్లంపల్లి చిన్నబుగ్గ ఫారెస్ట్ ఏరియా ప్రాంతం లోపలికి, కెమికల్ ఏరియా నుండి కుంట్రావుల బస్తీ నుండి లోపలికి, ఫైరింగ్ జరిగే ఏరియా నుండి లోపలికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో గత 26 సంవత్సరాల నుండి, అంటే 2020 నుండి ఇక్కడ సమ్మక్క సారక్క జాతర నిర్వహించడం జరుగుతుంది. 2020 నుండి 26 సంవత్సరాలుగా, గత 26 సంవత్సరాలుగా, అంటే 14-15 జాతరలు ఇక్కడ జరిగినాయి. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం జాతర అంగరంగ వైభవంగా జనాలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ జనరేటర్లతోటి కరెంటు సదుపాయం ఏర్పాటు చేస్తున్నాం. వాటర్ ట్యాంకులు తెప్పిస్తున్నాము. 2 బోర్వెల్స్ ఉన్నాయి. ప్రజలకు దారి కూడా జేసీబీ పెట్టి క్లీన్ చేయించడం జరిగింది. చెట్లు కొట్టించి దారికి ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ఇప్పటి వరకు సొంత ఖర్చులతోటి శివారపు ఈశ్వరమ్మ గారు తన సొంత ఖర్చులతోటి ఈ సంవత్సరం గత 26 సంవత్సరాల నుండి తన సొంత ఖర్చులతోటి నిర్వహిస్తూ వస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ ఇందులో మళ్ళీ మరొక ముఖ్య విషయం ఏంటంటే, ఇక్కడ అమ్మవార్లు స్వయంభుగా వెలిశారు. మళ్ళీ అమ్మవార్లని కుంకుబర్ణి రూపంలో 11 మందిని ఎంపిక చేసుకొని అమ్మవార్లు ఆ ఎంపిక చేసుకున్న వారితోటి వెళ్ళి బుధవారం 2026 జనవరి 28 బుధవారం రోజున అమ్మవారు కుంకుమర్ణి రూపంలో సార్లమ్మ తల్లి బుధవారం నాడు దిగొస్తుంది. మళ్ళీ గురువారం నాడు సమ్మక్క తల్లి సేమ్ ప్రాసెస్ తోటి అమ్మవార్లు మళ్ళీ 11 మందిని, జనాల్లో మనకు వచ్చిన భక్తుల్లో 11 మందిని ఎంపిక చేసుకొని సమ్మక్క తల్లి కుంకుమర్ణి రూపంలో కిందికి దిగొస్తుంది. ఇక్కడ ప్రత్యేకత, అమ్మవార్లు కుంకుమర్ణి గద్దెల మీద పెట్టి పూజ చేయడం కాదు. అమ్మవార్లు భక్తులలో కొంతమందిని ఎంపిక చేసుకొని కుంకుమర్ణి తీసుకొచ్చి అక్కడ పెట్టి ఒడిబియ్యాలు పోసుకోవడం, కోళ్ళు కోసుకోవడము, కొబ్బరికాయలు కొట్టడము ఇవన్నీ జరుగుతాయి. జనాలు అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ నిర్వహిస్తున్నారు. మళ్ళీ ఇంకా ఏంటంటే, తెలుగు 2 రాష్ట్రాల్లో లేని విశిష్టత ఇక్కడ ఏంటి అంటే, అమ్మవార్లు ఇద్దరు విగ్రహ రూపంలో ఉండడం. ఎక్కడ తెలుగు 2 రాష్ట్రాల్లో విగ్రహ రూపంలో అమ్మవారు లేరు. ఏ గద్దెల దగ్గర కూడా అమ్మవార్లు విగ్రహ రూపంలో లేరు. ఈ చిన్నబుగ్గ సమ్మక్క సారక్క ఆలయ ప్రాంగణంలోనే, ఈ ప్రాంతంలోనే విగ్రహ రూపంలో ఉన్నారు. మళ్ళీ అది కాకుండా ఇక్కడ శివభక్తుల కోసము రాజమౌళీశ్వర స్వామి నంది సమేతంగా ఇక్కడ కొలువుదీరున్నారు. దూరంగా కనపడే ఆ మెట్ల ద్వారా అక్కడ స్వామివారు వెలిశారు. ఇక్కడ ఆ స్వామివారు కూడా పూజలు నిర్వహించబడతాయి. అంతేకాకుండా అందరూ ముందుగా కొలిచే పోషమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కూడా చేసి ఇక్కడ కూడా అమ్మవారికి ఆలయం కట్టబడింది. మరి ఎల్లమ్మ తల్లి భక్తుల కోసం ఎల్లమ్మ తల్లి వెలిసి అమ్మవారికి కూడా విగ్రహం కట్టి ఆమె కూడా పూజలు అందుకుంటుంది. అంతేకాకుండా అందరికీ ఇష్టమైన దేవత దుర్గామాత కూడా ఇక్కడ
విగ్రహ రూపంలో వెలిసి అమ్మవారు పూజలు అందుకుంటుంది. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చే భక్తులకు సమ్మక్క సారక్క అమ్మవారి దర్శనాలే కాకుండా ఈ ముగ్గురు దేవతామూర్తుల దర్శనాలు, శివయ్య దర్శనం, నందీశ్వర దర్శనం జరుగుతుంది. పక్కనే బావి కూడా ఉన్నది, వాగు ఉన్నది, వాటర్ సౌకర్యం ఉన్న ట్యాంకర్ ద్వారా మున్సిపాలిటీ ట్యాంకర్ ద్వారా వాటర్ సౌకర్యం కూడా కల్పిస్తున్నాము. మళ్ళీ 2 బోర్వెల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అందరూ భక్తులు అమ్మవారి కృపకు పాత్రులు కావాలని పోలీస్ ఇప్పుడు మళ్ళీ ఇందులో మన జాతరకి ముఖ్యంగా మన బెల్లంపల్లి పట్టణ పోలీస్ అధికారులు, మన రాజకీయ నాయకులు గారు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మన మీడియా సోదరులు కూడా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కూడా అందరూ మాకు ఈ జాతర నిర్వహించడానికి వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి వాళ్ళకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇంతవరకు జరిగేటట్టు కూడా వీళ్ళందరి సహాయం వల్లే జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు ఈ ఛానల్ ముఖంగా నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. కాబట్టి ఇంత రంగరంగ వైభవంగా జరిగే జాతరకి భక్తులు వేల సంఖ్యలో గత కొన్ని సంవత్సరాలుగా వేల సంఖ్యలో జనాలు జాతరకి అభివృద్ధి చెందుతూ వస్తున్నారు. అదేవిధంగా ఈసారి కూడా రంగరంగ వైభవంగా జరిగే ఈ జాతరకి వేల జనాలు వచ్చి భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి కృపకి పాత్రులు కాగలరని కోరుతున్నాం.